ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు దడాల శ్రేణులందరికీ రాజన్న ఈ చెప్పి అంటుర్లే ఇక మళ్ళీ కామారెడ్డి జిల్లాకు వచ్చాము రా చాలా రోజులేదుగా రాగా పోయిన కిత్తలు వచ్చినా మళ్ళీ ఇప్పుడు లేదు ఇక కామారెడ్డి జిల్లాకు వచ్చిన గాంధారి మండలం వెంకటపూర్ గ్రామం అనమాట. ఇక ఊళ్ళో సర్పంచ్ సాబ్ ఏం చేస్తుండో ఏం కథ మహిళా రిజర్వేషన్ వచ్చింది. ఇక మేడం వాళ్ళ భర్త ఇద్దరు ఉన్నారు. ఇక అడిగి తెలుసుకున్నాం పిల్లలు మళ్ళీ కెమెరా కొంత మీ ఊరికి వచ్చా ముసలి సర్పత్ని గ్రామ పంచాయతీ ఎల్లారెడ్డి మండలం కాబట్టి వెంకటాపూర్ సర్పంచ్ గ్రామ గాంధారి మండలం అందరు గెలిపించడానికి ధన్యవాదాలు. మరి ఇక మీ గురించి చెప్పండి. ఈ రాజకీయం ఎప్పుడు వచ్చినా రాజకీయం 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాలైంది. కాకపోతే నాకు రాజకీయం అనేది ఇష్టం లేకుండే కావాలని గెలిగి నాకు నిలబెట్టారు. అంటే ఇంతకుముందు సర్పంచ్ గ్రామ పంచాయతీలో ఎందుకు వస్తుండు, ఏం కథ, నీకేం పని అని అనేసరికి అదే రేషంతో కాన్ఫిడెన్స్తో నిలబడి గెలిచినాం. కాకపోతే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద గెలిచిన దానికి తండా మొత్తానికి శుభాకాంక్షలు. సర్పంచ్గా పోటీ చేస్తున్నప్పుడు గ్రామంలో సమస్యలు ఏమున్నాయని పరిగణనకి ఏమొచ్చినాయి? తండాల సమస్య బాగుండే, కాకపోతే కంతరే తండా మొత్తానికి ఒక సమస్య ఉంది. ఏమని వాళ్ళ విలేజ్కు మొత్తానికి తాండా ఫారెస్ట్లో ఉందని మాట ఇచ్చినాం. 6 ఎకరాలు అపాధి చేసిస్తామని మాట ఇచ్చినాం. అయితే అది మాట మీదనే నిలబడ్డాం. అది ఫారెస్ట్ వాళ్ళు ఒక 10 ఇళ్ళు ఇచ్చి ఆచినాయి. దానికి ఫారెస్ట్ వాళ్ళు అపాధి కింద రాయట్లేదు. ఉన్న కలెక్టర్ దాకా పోయొచ్చినాం, ఎమ్మెల్యే దగ్గర కూడా పోయొచ్చినాం. అది వారం వీక్లో అయిపోతుందని చెప్పారు. మరో సమస్య ఒకటి ఉంది. ఇక్కడ పెన్షన్ రాని వాళ్ళకి ఇప్పిస్తామని, కొన్ని రేషన్ కార్డు ఇప్పిస్తామని మాట ఇచ్చినాం. మొత్తానికి రెవెన్యూ ల్యాండ్ లేదు. ఇంతకుముందు ఉన్న సమస్య, పెద్ద సమస్య రెవెన్యూ ల్యాండ్ లేదు వెంకటాపూర్లో. కొన్ని సంవత్సరాలు 150 సంవత్సరాల్లో 200 సంవత్సరాల క్రితం ఉన్న భూమి కూడా రెవెన్యూ ల్యాండ్ లేదని ఫారెస్ట్ వాళ్ళు మా దగ్గర రోజు డైలీ దున్ననేయకుండా వస్తారు. బోర్లు వేయనిచ్చారు. కొన్ని సమస్యలు అట్లా పెండింగ్ ఉన్నాయి. అదే చేద్దామని ఆలోచనతో నిలబడ్డాం. రెండవది, ఈ రోడ్డు మా తాత నుంచి ముత్తాత వరకు ఎప్పుడు నుంచి వేసిన రోడ్డుకు ఫారెస్ట్ ఆపారు. విషయం ఏంటంటే పూర్వకాలం నుంచి మేము పుట్టక నుంచి రోడ్డు ఉంది. వెంకటాపూర్ విలేజ్కు రోడ్డు ఉంది. ఇక్కడ నుంచి బసన్న తండం ఉంది. బసన్న తండం నుంచి ఎమ్మెల్యే తండం ఉంది. కానీ ఫారెస్ట్ వాళ్ళు మా సర్వే ల్యాండ్లో ఉందని కొన్ని కంకర్లు వేసిన దానికి ఆపారు. కలెక్టర్ దగ్గర కూడా పోయినాము, ఎమ్మెల్యే దగ్గర పోయినాము, డిఎఫ్ఓ దగ్గర పోయినాము, రేంజ్ ఆఫీసర్ దగ్గర పోయినాము. అది మీరు క్లియర్ చేసుకుంటేనే మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేస్తామని రెడీకి ఉన్నారు. అయితే మొన్న దాదాపుగా ఒక వారం క్రితము ఎమ్మెల్యే చెప్తే ఎమ్మెల్యే కూడా డిఎఫ్ఓ తోటి మాట్లాడడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఇంకా పర్మిషన్ ఇవ్వడానికి అనుమతి ఇవ్వకొచ్చారు. ఇది మాకు రోడ్ కావాలని కోరుతున్నాం. గెలిచినాక ఏం కార్యక్రమాలు చేస్తున్నాం? మన గ్రామంలో గెలిచిన తర్వాత స్ట్రీట్ లైట్ వేసినాం, మోరీ తీపిచ్చినాం. ఓ 10 లక్షలది రోడ్ వచ్చింది, రోడ్ ఇప్పించినాం. ఇంకా ఒక స్కూల్ బాత్రూమ్ అది స్టార్ట్ అయింది. కొన్ని సమస్యలు, వాటర్ సమస్యలు ఉండే, వాటర్ సమస్యలు తెరిచినాం. మిషన్ భగీరథ నీళ్ళు వారంలో 2-3 సార్లు వస్తాయి, 2-3 సార్లు రావు. దానికి ట్యాంకర్తో పెడుతున్నాం. రేషన్ కార్డు ఇప్పించినాం కొన్ని 30-20-25 దాకా. ఇప్పుడు పెన్షన్ రాసుకొని రెడీ పెట్టినాం. ఇందిరమ్మ ఇల్లు ఒక 13 వచ్చినాయి. 13లో ఒకటి స్టార్ట్ అయింది, స్లాబ్ లెవెల్ వచ్చింది. ఇంకా 6 ఏమో ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వక ఆగినాయి. ఇంకా మరో 6 వచ్చినాయి. మరో ఈడ 2 ఆల్రెడీ కాంట్రాక్ట్ వాళ్ళకి మాట్లాడినాం. మరో 4 ఆడనే కద్దరైతాండ వాళ్ళు పర్మిషన్ ఇస్తే అది కూడా స్టార్ట్ చేస్తామని కాంట్రాక్ట్ తోటి మాట్లాడి ఆపినాం. గతంలో కేసీఆర్ సార్ వీళ్ళ పథకాలు, కిత్తల రేవంత్ రెడ్డి సార్ వీళ్ళ పథకాలు తేడా చెప్పి కేసీఆర్ పథకంలో మా వెంకటాపూర్ విలేజ్కి ఒక డబుల్ బెడ్రూమ్ రాలే. ఇప్పుడు ప్రభుత్వంలో 2 లక్షల రుణమాఫీ వచ్చింది. రేషన్ కార్డు 10 సంవత్సరాల క్రితం రేషన్ కార్డు ఒక్కటి కూడా రాలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు వచ్చినాయి. కొన్ని పెన్షన్లు వచ్చినాయి.
మరో 2 సన్న బియ్యం వచ్చినాయి, ఇంద్రమిల్లు వస్తున్నాయి, ఇవి కొన్ని సబ్సిడీలు వస్తున్నాయి. మరో ఏంటంటే మక్కలు కొనుగోళ్ళు, జొన్నలు కొనుగోళ్ళు. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలే రుణమాఫీ చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షలు ఒకటేసారి దప్పాలు ఇచ్చింది. కాకపోతే ఏంటంటే కొన్ని సమస్యల జాగాలు ఏమవుతుందంటే టీఆర్ఎస్లు ఎదురు రావడం వల్ల కొన్ని పనులు జరగడం లేదు. మన గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి, గ్రామ పంచాయతీ బిల్డింగ్ తీర్మానం ఇచ్చినాము, స్కూల్ బిల్డింగ్ తీర్మానం ఇచ్చినాము. మాకు మెయిన్ సమస్య ఏంటంటే కూరగాయల మార్కెట్ కావాలని ఒక కోరిక ఉంది మా విలేజ్ దగ్గర, అంటే చిన్న టెంపుల్ దగ్గర. ఎందుకంటే మేము ఎప్పుడు ఈ కొన్ని జాగాల ఇడికెళ్ళి వెళ్తే 50 కిలోమీటర్ 40 కిలోమీటర్ దాకా మాకు కూరగాయల మార్కెట్ లేవు. అందుకోసం ఈ విలేజ్లో ఒక కూరగాయల మార్కెట్ లేకుంటే మునిసడకు ఒక మండల్ కావాలని మా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే మాకు ఎటువైనా 10, 12, 20 కిలోమీటర్ దాకా ఏ సౌకర్యం లేదు. కూరగాయలకు పోవాలన్నా బాన్సోడ లేకుంటే గాంధారి, మార్కెట్ పోవాలంటే కామారెడ్డి లేకుంటే నిజామాబాద్. ఈ తప్ప మా దగ్గర ఈ విలేజ్ ఈ చుట్టుపక్కల ఏడాది ఒక 50 కిలోమీటర్ దాకా కూరగాయల మార్కెటే లేవు. ఎటువైనా ఒక గంప లేపుకొని లేకుంటే బాన్సోడన్న పోవాలి, గాంధారి పోవాలి. ఇది మా యొక్క కోరిక. ఇంకొకటి ఏంటంటే స్కూల్ బిల్డింగ్కి ఒక తీర్మానం ఇచ్చినాం, మహిళా సంఘం ఒక బిల్డింగ్కి ఒక తీర్మానం ఇచ్చినాం, రైతు స్టోరేజ్ అని ఒక బిల్డింగ్ దానికి ఒక తీర్మానం ఇచ్చింది ఐకేపీ. కాకపోతే మా దగ్గర ఐకేపీ గ్రూప్ లేదని మాకు చిన్న చూపులు చూస్తారు. కాకపోతే మా దగ్గర అప్పుడు కొన్ని క్రితం వాళ్ళు సర్పంచ్ చేసారు కాబట్టి కొన్ని కట్టాక మేము వెనుకబడ్డాం. అందుకోసం ఆ పెండింగ్ వల్ల మేము ఇప్పుడు ఐకేపీలో లాస్తున్నాం డాక్రా మహిళ. లేకుంటే ఇలా సంఘాలు నడిస్తే మాకు ఎంతో లాభాలు ఉండే, ఆ సంఘాలు కూడా లేవు. ఇది పరిస్థితి అయింది మాకు. దాదాపుగా మేము గెలిచిన తర్వాత మన సర్వాపూర్ స్టేషన్ అంటే లింగంపేట సబ్ స్టేషన్ కామారెడ్డి డివిజన్ సబ్ స్టేషన్లో మేము దరఖాస్తు ఇచ్చి దాదాపుగా 7 నెలలు అయింది. వాళ్ళు మనకు ఏమి ఇచ్చారు, ఐడి నెంబర్ ఇచ్చారు. ఏమని 009 ఐడి నెంబర్ ఉంది, మీ వెంకటాపూర్లో మొత్తం ఏబిసి ఒకసారి చేస్తామని ఇచ్చారు. ఇప్పటిదాకా రోజు అడిగితే రేపు, ఎప్పుడు అడిగినా 2 రోజులు. మన ఇంద్రమైలు కింద 11 kV పై నుంచి అవి తీయాలంటే కూడా ఎప్పుడు అడిగినా రేపు. ఈ కరెంటు సమస్య పెద్దగా మాకు, కరెంటు సమస్య, ఇంద్రమైలు సమస్య. ఫారెస్ట్ వాళ్ళు కరెంటు వాళ్ళు మాకు ముక్కు తెప్పలు పెడుతుంది. వేరే సమస్య ఎక్కడ పోయినా కూడా ఏ సమస్యలు తీరినా కూడా కరెంటుది, ఇంద్రమైలు ఈ సమస్యలు తీరాకొచ్చినాయి. మేము లాస్ట్కు మదన్ మోహన్ అన్నతోటి మాట్లాడిపించినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. లాస్ట్కు సీఎం దగ్గర పోవాలని కూడా కోరిక ఉంది మాకు. అంత దూరం పోయి చెప్పాలని కూడా ప్రజావాణిలో కూడా ఇచ్చినా కూడా ఏం ఇన్ఫార్మ్ రావట్లేదు. అది గ్రామ పెద్దలకు మా సర్పంచ్ మీరిబాయి గెలిచినందుకు అందరూ మా గ్రామ సభలకు అందరికీ ధన్యవాదాలు. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి విలేజ్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నా, అందరికీ ధన్యవాదాలు. ఏం లేదు, మాకు పెద్ద సమస్య అంటే ఎక్కడ ఉన్న ఒకటే మాకు సమస్య. పెద్ద సమస్య ఎక్కడ వచ్చి పడ్డది అంటే ఫారెస్ట్తో ఫస్ట్ మాకు ఫారెస్ట్ వాళ్ళు కొద్దిగా ఇప్పుడు ఇక్కడ మా మాటలు వినాక, మా మాటలే కాదు ఎవరి మాటలు వినాక అలా ఇష్టరాజ్యంగా నడిపిస్తున్నారు. ఇక్కడ ఎప్పుడెప్పుడు మా స్కూల్ బిల్డింగ్ కట్టాము, మన ఎన్రామరావు పీరియడ్లో 85, 82లో మాకు తెలుసు. అప్పుడు మేము చిన్నగా ఉన్నాం 85లో. అప్పుడు ఇందిరామ ఇల్లు ఇచ్చింది, తర్వాత ఎన్రామరావు ఇల్లు ఇచ్చారు. అప్పుడు ఫారెస్ట్ అని మాకు తెలియదు. అప్పుడు మాది 10-12 సంవత్సరాలు అప్పుడు కట్టుకున్నాము, ఇల్లు కట్టుకున్నాము, అంతా ఓకే ఉంది. అదే ఇల్లు కుల్లగొట్టి ఇప్పుడు మాకు ల్యాండ్ ఉండే కదా మా ఎస్టీ వాళ్ళకి కానీ ఎవరికైనా గరీబ్ వాళ్ళకు, అదే ఇల్లు పాత ఇల్లు అవి కూన పెంక ఇల్లు కుల్లగొట్టి ఇల్లు కట్టుకుందామంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇప్పుడు అదే బేస్కి ఇది మా ఫారెస్ట్ అని మాకు ఆపి దౌర్జంగా ఆపి మాకు బాగా నాన్న తంటలు పెడుతున్నారు. అంటే మాకు గిరిజనులని కదే మాకు ఇది పెట్టేది. అదే మాకు ఇప్పుడు స్కూల్ కట్టినాం, దాంట్లో ఫారెస్ట్లో దాదాపు 82, 83 నుంచి ఉంది. స్కూళ్ళు ఉన్నాయి, అప్పుడు పున్న పెంకులు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, దాంట్లో బోర్లు ఉన్నాయి, వాడుతున్నాం, అంతా మేము పుట్టిన పెరిగిన దాంట్లోనే. కానీ ఇప్పుడు మాదే అని వాళ్ళు కావాలని ఏదో సృష్టించి మాకు ఫారెస్ట్ ల్యాండ్ అని మాకు సృష్టించి బాగా ఇబ్బందులు పెడుతున్నారు. దీని మీద కలెక్టర్ కానీ మేము కలెక్టర్కు అక్కడ ఇది ఇచ్చాము, మళ్ళీ ప్లేసు మా ఎమ్మెల్యే గారికి 2-3 సార్లు ఇచ్చాము. అయినా సుగా పాపం 2-3 సార్లు బాగా పట్టించుకుంటుండ్రు. కానీ వాళ్ళు కావాలని
ఏదో మాకు ఇది చేస్తున్నారు. దాని కొరకు కలెక్టర్ గారికి మేము చేసే రిక్వెస్ట్, ఇప్పటికైనా దానికి ఇతి తొందరలో మా గిరిజనులకు న్యాయంగా చేయాలని, ఫారెస్ట్ వాళ్ళకు ఇతి తొందరలో దానికి పిలిచి అలా న్యాయం చేయాలని మా యొక్క మనవి చేస్తున్నాం విలేజ్ తరఫు నుంచి. చూసిన వాళ్ళు మన వెంకటాపూర్ గ్రామ ప్రజల తిప్పలు చాలా తిప్పలు అంటే జర వాళ్ళ గవర్నమెంట్ నుండి, మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి జర గవర్నమెంట్ అధికారులు పెద్ద సార్లు జర పట్టించుకొని ఇలా సమస్యను జర తొందరగా పరిష్కరిస్తానేమని పరిష్కరించడం మనం కూడా కోరుకుందాము. ఇక ఇప్పుడు ఈ మాటతో ముచ్చటతో సెలవు తీసుకుందాం. మళ్ళీ కలుస్తుంది ఇక మీ రాజీనామా ముచ్చట్లతో.